సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, లేదా కనిపించడం లేదు, పరారీలో ఉన్నాడు, దేశం విడిచి పారిపోయారని చెప్పేసి ఇటువంటి వార్తలు ఆయన ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి సార్. ఆయన మీద ఒక కేసు కూడా రెడీగా ఉంది. పోలీసులు కూడా ఆయన వెతికే పనిలో పడ్డారు అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి సార్. నిజంగా ఆయన పారిపోయారా? ఇప్పుడు ఆయన మీద నమోదైన కేసు ఏంటి? మరి దాని గురించి ఏం చెప్తారు సార్ మీరు? అంటే వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశాడు. ఆయన దాడి చేయలేదు, దాడి జరిగింది. ఓకే. దాడి జరిగిన మాట వాస్తవం. ఆ వీడియోలు, ఆ కటింగ్స్ అందరూ చూశారు. అదే సందర్భంగా తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేశారు, పట్టాభిని అరెస్ట్ చేశారు. కొట్టారు నన్ను అని కూడా ఆయన బయటకు వచ్చి చెప్పుకున్నాడు. 3rd డిగ్రీ ఉపయోగించారు నా మీద అని పట్టాభి ఆ రోజుల్లో మాట్లాడటం, ఆయన భార్య మాట్లాడటం, ఆయన ఇంటి నుంచి తరలించినటువంటి పద్ధతి మీద కూడా రకరకాల వీడియోలు ఉన్నాయి పట్టాభిని. అయితే ఇప్పుడు ఆ దాడి చేసిన వాళ్ళ మీద తిరిగి కేసులు, అంటే అప్పటి ప్రభుత్వం వీళ్ళది, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆ కేసులో వల్లభనేని వంశీ కొంత గైడ్ చేశాడు వాళ్ళని అనేది ఆరోపణ. అది అప్పుడు కూడా మాట్లాడారు. అదే ఆరోపణల ప్రాతిపదికగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త డిఎస్పి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఈయన అరెస్ట్ చేస్తాడు. ఆల్రెడీ ఆయన తిరుగుతున్నాడు, ఈయన పరారీలో ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. ఆయన దేశం దాటి వెళ్ళిపోయాడా, లేకపోతే దేశీయంగానే ఉన్నాడా, దేశంలో ఇంకెక్కడైనా ఉన్నాడా, లేకపోతే గన్నవరం పక్కన ఉన్నటువంటి విజయవాడలో ఉన్నాడా అనేది చర్చ. అయితే వల్లభనేని వంశీ ఒకడే కాదు, ఇప్పుడు అక్కడ మంగళగిరి దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద కూడా ఒక దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు 21 అక్టోబర్లో జరిగింది ఆ దాడి. ఇవన్నీ అదే టైంలో జరిగిన దాడులే. కాబట్టి ఆ దాడి సందర్భంగా పోలీసుల్ని ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి, వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తాము అని చెబితే మీరు దాడి చెయ్యండి అని వాళ్ళకి చెప్పి, పోలీసులారా మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, వీలైతే అక్కడి నుంచి తప్పుకోండి అని చెప్పి పోలీసుల్ని తప్పించి ఆ దాడికి సహకరించాడు అనే ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఒక కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రోజున కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళలో, దాడి నిర్వహించిన వాళ్ళలో దేవినేని అవినాష్ ఉన్నాడనే మాట కూడా బయటకు వచ్చింది. ఈ అకౌంట్లో దేవినేని అవినాష్ ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం వేసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పెడుతున్నాడు. ఈ ముందస్తులు యాక్సెప్ట్ కాకపోతే, ఇప్పుడు ముందస్తు మీద చంద్రబాబు గారి ముందస్తు మీద రకరకాలుగా జోకులు వేసాడు సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరే కాదు, ఆర్కే ఇది కూడా ఉంది, ప్రమేయం ఉంది ఆ రోజున దాడిలో అని చెప్తున్నారు. ఎవరు? మంగళగిరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వారి పాత్ర కూడా ఉంది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరి మీద కలిపి కేసు పెట్టి వీళ్ళందరినీ లోపల వేయాలనేది ఒక ప్రోగ్రాం నడుస్తోంది. ఇలా కార్యాలయాల మీద దాడులు ఎక్కడెక్కడ జరిగినాయో, అది గన్నవరం కావచ్చు, కేంద్ర కార్యాలయం కావచ్చు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిళ్లు పెట్టుకునేటువంటి పనిలో ఉన్నారు. ఈ ముందస్తు బెయిళ్లు అడ్మిట్ అయితే బయట ఉండి కోర్టు వాయిదాలకు వెళ్తారు, లేకపోతే లోపల నుంచి వాయిదాలకు వెళ్తారు. లోపల నుంచి వాయిదాలకు వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు న్యాయస్థానానికి నమ్మకం కుదిరితే బెయిల్ ఇస్తారు, బయటకు వస్తారు. ఇది కార్యక్రమం. 52 రోజులు బెయిల్ లేకుండా లోపల కూర్చున్న చరిత్ర ఉంది కదా చంద్రబాబు నాయుడుకి. అంతకంటే ఎక్కువ రోజులు, సంవత్సరం దాటి జైల్లో ఉన్నాడు కదా ఆయన, 16 నెలల పైన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విజయవాడలో పోలీసులు రంగప్రవేశం చేసి పెడుతున్నటువంటి కొత్త కేసులకు సంబంధించి ఎవరెవరు అరెస్ట్ అవుతారు అనే దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సజ్జల అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఆయనకి బెయిల్ గ్రాంట్ కాకపోతే ఇమ్మీడియట్గా ఆయన లోపలేస్తారు, ఎందుకంటే ఆయనే కెలుక్కున్నాడు ఇప్పుడు అని చెప్తున్నారు. ఆయనతో పాటు ఆర్కేతో పాటు ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావించినటువంటి వల్లభనేని వంశీ. ఈ కార్యాలయాల మీద దాడులు, కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు, కార్యకర్తల మొరేల్ దెబ్బతీయటానికి రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరి మీద కలిపి కేసులు పెట్టే పనిలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నట్టుగా అయితే అర్థమవుతోంది. ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఈ కేసుల్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా, లేకపోతే కోర్టు వీళ్ళు ఆల్రెడీ
పెట్టినటువంటి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద పాజిటివ్ డెసిషన్ తీసుకుంటే వీళ్ళకి ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు. అక్కడ జామీన్ పూచీదారుల్ని ప్రవేశపెట్టి వెళ్ళిపోతారు అంతే బెయిల్ మీద. అందుకని ఇది చిన్న విషయం, చితక విషయం కాదు. వల్లభనేని వంశీ వరకే పరిమితమైన గొడవ కాదు ఇది. వైఎస్ఆర్ పార్టీతో లింక్ అయి ఉన్నటువంటి గొడవ కాబట్టి దీన్ని ఆ బ్రాడర్ వ్యూలోనే చూడాలి.